భారీ అంచనాల మధ్య విడుదలైన దేవరా సినిమాకు తొలి రోజే ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 6 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా హీరోగా ఫ్యాన్స్ ముందుకు రావడం జరిగింది. మాస్ డైరెక్టర్ కొరటాల శివగారు తెరకెక్కించిన ఈ యొక్క హై వోల్టేజ్ యాక్షన్ సినిమా నిన్న సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరినీ కూడా ఈ మూవీని వీక్షించే విధంగా ఆ యొక్క మూవీ ఉండడం విశేషమనే చెప్పాలి. అయితే ఇందులో తారక్ గారి సరసన తంగం పాత్రలో జాన్వీ కపూర్ గారు నటించగా విలన్ భైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ గారు కనిపించారు. ఇక నిన్న ఉదయమే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా అదే స్థాయిలో రివ్యూస్ కూడా వచ్చాయి. ముఖ్యంగా అర్ధరాత్రి 1 గంట కాంచి ఈ యొక్క సినిమా షోలు పడడం జరిగింది. ఇక అభిమానులు అదేవిధంగా ప్రేక్షకులందరూ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్, డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ పైన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ 30 నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయని కామెంట్ చేశారు. చాలా కాలం తర్వాత మరోసారి తారక్ తన మాస్ నట విశ్వరూపం చూపించారని దేవర హిట్ అంటూ నెట్టిట సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. అయితే ఇక దేవర తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్ సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. మొదటి రోజే అడ్వాన్స్ బుకింగ్స్ లో దేవర సినిమాకు అదిరిపోయే స్పందన వచ్చింది. ఫస్ట్ డే దేవర సినిమా ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల పైచీలకు వసూలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో దేవర తన బలమైన స్థానాన్ని ప్రదర్శించింది. మన దేశంలోనే అన్ని భాషల్లో కలిపి దాదాపుగా 77 కోట్లు రాబడినట్టుగా సమాచారం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది దేవర. 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఒక్కరోజే దాదాపుగా 70 కోట్లు కలెక్షన్లు వచ్చాయట. ఇక ఇతర భాషలో చూస్తే హిందీలో 7 కోట్లు, కన్నడలో 30 లక్షలు, తమిళంలో 80 లక్షలు, మలయాళంలో 3 లక్షలు వచ్చినట్లుగా సమాచారం అందుతూ ఉంది. అయితే ఈ యొక్క సినిమాను వీక్షించడానికి సినీ సెలబ్రిటీలు కూడా క్యూ కడుతూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగానే నటి రేణు దేశాయ్ సైతం కూడా ఈ యొక్క మూవీని వీక్షించడానికి థియేటర్కు వెళ్ళినట్టుగా థియేటర్లోని విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అభిమానులతో కలిసి తను కూడా సినిమా వీక్షించడమే కాకుండా అభిమానులతో పాటు తను కూడా ఎంజాయ్ చేసినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక రేణు దేశాయ్ గారు ఎన్టీఆర్ యాక్టింగ్ పైన, కొరటాల శివ గారి యొక్క టేకింగ్ పైన అదేవిధంగా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పడమే కాకుండా చుట్టుమల్లె సాంగ్ థియేటర్లో చూస్తుంటే అదిరిపోయిందని సందర్భంగా రేణు దేశాయ్ గారు ప్రశంసల వర్షం కురిపించారు.